జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రంలో మాఫియా నడుస్తుంది అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి నడిపాడు మాఫియా, తెలిసిన విషయమే. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఇప్పుడు వైన్ షాపులు ఉన్నాయి. ఇంతకుముందు క్యాష్ ఇవ్వాలి, లాస్ట్ కూరగాయలు కొనుక్కున్న 10 రూపాయలు కూరగాయలు కొనుక్కున్నారు కూడా ఫోన్ పే పెట్టారు. స్టేట్ గవర్నమెంట్ నడిపే షాపుల్లో ఫోన్ పే లేదు. అంటే ఒక రకంగా డబ్బును తీసుకెళ్లి ట్రాకింగ్ అవ్వకుండా ఒక మాఫియా లాగా క్యాష్ ఎకానమీ నడిపాడు. ఇసుకలో కూడా అదే పరిస్థితి. ఇసుక వెళ్తే డబ్బులు ఇవ్వాలి. దాని మాఫియా అంటారా? ఇప్పుడు వైన్ షాపులు పెట్టారు, ఎక్కడైనా సరే QR కోడ్లు పెడుతున్నారు. వీళ్ళు ఇదేలా మాఫియా అవుతుందో నాకు అర్థం కాదు. మాఫియా అంటే అది కదా. ఇప్పుడు ఇది QR కోడ్ల ద్వారా తీసుకుంటున్నారు, మొత్తం ఆన్లైన్ పేమెంట్లు తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ అంతా మొత్తం అకౌంట్ లో ఉంటది. దీనికి మొత్తం ట్రాకింగ్ ఉంటుంది, ఎవరి దగ్గరికి వెళ్తున్నా మొత్తం లెక్క వస్తుంది. దానికి రాదు. మరి దాని మాఫియా కాబట్టి మేము చేసాం కాబట్టి వీళ్ళు ఇలా చేయట్లేదు కాబట్టి వీళ్ళు మాఫియా అనుకుంటున్నాడు. అతను చెప్పుకోలేక పక్క వాళ్ళు చెప్తున్నట్టు అనిపించింది. అంటే సార్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారులని అంటే బట్టలు తీసి తప్పు చేసిన అరెస్ట్ చేయడం తప్పు అంటారు. అరెస్ట్ చేయడం తప్పు అనే కాన్సెప్ట్ ఉంటే, అంటే వాళ్ళ మనుషులు అరెస్ట్ చేసి తప్పు అనేది అతని ఉద్దేశం. తప్పు చేసిన వాళ్ళని కాపాడాడు కదా ఇంతకుముందు. ఇప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు, దాడి చేసి కార్లు కాల్ చేశారు. వీడియో ఫుటేజ్ డైరెక్ట్ గా కనపడుతుంటే కూడా అసలు అక్కడ ఏం జరగలేదని చెప్పి ఒక అమాయకుడు చెప్పినట్టు చెప్తున్నాడు. జనాలందరూ వీడియో చూశారు, ఎవరో చెప్తే వింటాం కాదు. మరి అతని మెంటాలిటీ ఏంటని దాన్ని బట్టి అర్థమవుతుంది. మట్లు తీసుకొడతానంటే మరి మట్లు తీసుకునే అలవాటు వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, మట్లు తీసుకుని వీడియో నిలబెడతాను. మట్లు తీసుకునే అలవాటు ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళు మట్లు తీసుకుని వీడియో కాల్ చేయడం ఏమి ఉన్నాయి కదా, ఆ అలవాటు మీద చెప్పుకుంటాడు అతను. ఆ అలవాటు తప్పితే మరి ఇంతకుముందు పోలీసు అధికారుల సంఘం అని చెప్పి అసలు వీళ్ళు ఏం అనకముందే ముందు వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడ నిద్రపోతున్నారు, మరి ఆ పోలీసు వాళ్ళు చూసుకోవాలి. నిన్న CCTV ఫుటేజ్ కూడా పంపించారు. జగన్ వంశీ అనే మనిషి లిఫ్ట్ లో తీసుకెళ్లి ఇంటి అపార్ట్మెంట్ లో తీసుకెళ్లి అతని మీద కేసు పెట్టిన మనిషిని లిఫ్ట్ లో చేతులు కట్టుకుని నుంచోబెట్టి అపార్ట్మెంట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడంటే ఇంత చిన్నపిల్లలకి అర్థమవుతుంది కదా, బెదిరించి తీసుకెళ్తున్నారండి. దానికి అది ఎందుకు తీసుకెళ్ళగలిగారు? దళిత యువకుడు కాబట్టి ఏదైనా చేయొచ్చిన ఒక అహంకారంతో చేయడం తప్పితే నార్మల్ గా అయితే కనుక మరి ఏ రెడ్డినో తీసుకెళ్ళగలుగుతారా? తీసుకెళ్ళలేరు కదా. ఏదో ఏమి దళితులు వాళ్ళు ఏం చేయలేరు అని ఒక చులకన భావంతో చేసిందే ఇది. మరి దళితుల మీద చులకన భావంతో వంశీని సమర్థిస్తున్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డిని మనం ఏమనుకోవాలి? ఇప్పుడు అతనికి కూడా అదే భావం ఉన్నది కదా. అతను సపోర్ట్ చేస్తా వెళ్ళాడు, జైలుకి వెళ్ళి ఒక యాత్రలాగా చేశారు. అంటే ఏమని దళితుల్ని కొట్టిన వాళ్ళకి, దళితులు బెదిరించిన వాళ్ళకి నేను సపోర్ట్ అని చెప్తున్నాడు. ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అంటే సార్ జగన్ అంటున్నారు 2.0 వస్తారు, జగన్ 1.0 చూసారు, జగన్ 2.0 చూస్తారు అది అని మాట్లాడారు. జనరల్ గా ఎలా ఉంటుందంటే ఒక సినిమా ఉంది, పుష్ప సినిమా ఉంది, 1, 2, 1 నుంచి 2 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. మేము అదే ఎక్స్పెక్ట్ చేయాలి. 1లో అరాజకం, 2లో అంతకుమించి అరాజకం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు 2.0 అంటే అదే కదా. జనరల్ గా ఫస్ట్ పార్టీకి సెకండ్ పార్టీకి బెటర్ అవుద్ది అనుకుంటారు. మరి అరాజకం అది చేశారు, అంతకంటే బెటర్ అరాజకం చేస్తారని చెప్తున్నాడు. మరి జనాలు డిఫరెన్స్ ఇవ్వాలి. మరి అరాజకాన్ని మరి వాళ్ళు 2.0 అంటే దానికంటే బీభత్సమైన అరాజకం జనాలకు కావాలో వద్దు అని.